ఎక్కడన్నా బీసీ ఉద్యోగులు ఉంటే బీసీ ఉద్యోగులను ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో, ఆ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యోగులను టార్చర్ పెట్టి అక్కడి నుంచి చెల్లగొట్టడానికి వేం నరేందర్ రెడ్డి ఒక పథకాన్ని పంపిండు. వేం నరేందర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీవు బీసీలను అనగదొక్కాలని కుట్రలు చేస్తే నువ్వు రాసి పెట్టుకో చెప్తా ఉన్నా. నీకు ఆ గతి తీసుకురాకపోతే అడుగు. నువ్వు మా బిడ్డలకు రావాల్సినటువంటి నువ్వు ప్రభుత్వ సలహాదారుడివి అయిన తర్వాతనే మల్లారెడ్డికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా వచ్చింది. నువ్వే కారణం. మా బిడ్డల 200 MBBS సీట్లను దొంగతనంగా మల్లారెడ్డికి అమ్ముకున్నది నువ్వే. MBBS సీట్లు డాక్టర్లు ఎట్లయితారు పేదలు? ఇంకా మల్లారెడ్డి కాలేజీలో చదివేటోడు ఎవరిని ఫెయిల్ చేయరు. ఎందుకు ఫెయిల్ చేయరు? వాడిని నచ్చిన చదువు పాస్ ఫెయిల్ అయ్యారంటే ఎవరు జైన్గాడు కదా. అందరి చదువు వచ్చినా రాకపోయినా పాస్ చేసి బయటకు బయటకు పోయి వైద్యం చేస్తే వాడు బతికే మన అదృష్టం. ఇక వాళ్ళదే పేపర్, వాళ్ళదే పరీక్ష, వాళ్ళదే కథ అంత ఉంటుంది. వాళ్ళే ఎన్ని మార్కులు వేసుకోవచ్చు. ఇంకా 10 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ కోసం అప్లై చేసుకుని వేం నరేందర్ రెడ్డి ఇగో ఈ కార్యక్రమం చేయిస్తా ఉన్నాడు అన్నట్టు. నీ వెంటే పడతాం. నువ్వు విద్యాశాఖను వదిలిపెట్టేదాకా, నువ్వు విద్యాశాఖలో ఏలుబెట్టుడు బంద్ చేసేదాకా నీ వెంటే పడతాం. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు అధికారంలో?